హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్. ఈ స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఈరోజు మా జై ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు. సో అందుకే అని నేను మార్నింగ్ 4కి లెగ్సాను. 4కి లెగ్సి పూజ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. గుడ్ మార్నింగ్ కన్నా. ఇంకా అప్పుడు మా జై కూడా పడుకొని లెక్సి డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చేసాడు. మా జై డైలీ పడుకొని లెక్సిన వెంటనే నేను ఉండాలి మా జై దగ్గర. ఇంకా ఈరోజు స్కూల్కి వెళ్ళాలి కదా, మా జై మార్నింగ్ బేగా లెగిసిపోయాడు. ఇంకా నేను కూడా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టాలనేసి పూజకి హల్వా చేశాను. ఎందుకంటే మా జై ఫస్ట్ డే కదా స్కూల్కి వెళ్తున్నాడు. సో ఏదైనా స్వీట్ చేయాలనుకున్నాను. సో అందుకే అనేసి సూజీ హల్వా చేశాను. ఇంకప్పుడు మా జైకి కూడా స్నానం చేసి తీసుకొని వచ్చేసాను. ఇంకప్పుడు ఈ స్కూల్కి రెడీ చేసేస్తున్నాను మా జైకి. ఎస్టర్డే నుంచి మా జై అయితే చాలా ఎక్సైటెడ్గా ఉండాలి. టుమారో ఈ స్కూల్ రీఓపెన్ అవుతుంది. ఇంకా టుమారో నుంచి నేను కూడా ఈ స్కూల్కి వెళ్తున్నాను మమ్మీ అనేసి మా ఫ్యామిలీ మెంబర్స్లోని ఎవరు ఫోన్ చేసినా అందరికీ మా జై అంటుండాలి, నేను స్కూల్కి వెళ్ళిపోతే బిజీ అయిపోతాను, నా దగ్గర అసలు టైం ఉండదు, ఆడుకోవడానికి కూడా టైం ఉండదు, ఈ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ హోంవర్క్స్ చేసుకోవాలి ఇలా అని మా జై ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని ఫోన్లో చెప్తుండాలి. ఇంకా ఇవి మా జై కోసం తీసుకున్నవి. బట్ స్కూల్ బ్యాగ్ అయితే మేము తీసుకోలేదు. మా చిన్న పిన్ని ఇంకా బాబాయ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మా జైకి గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా ఈరోజు నేను కూడా మార్నింగ్ 4కి లెగ్సాను. మా జై ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి అసలు లేట్ అవ్వకూడదు ఈరోజు అయితే. ఇంకా మా జైకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలంటే చాలా పెద్ద టాస్క్. సో అందుకే అని నేను కూడా ముందుగానే లెగ్సాను. ఎందుకంటే కొంచెం టైం ఉంటే వాళ్ళకి కొంచెం స్లోగా తినిపించిన వాళ్ళు టైంకి అయితే రెడీ అయిపోతారు అనేసి, టైం అయిపోతుండాలనేసి మా జైకి ఫాస్ట్గా అయితే ఫస్ట్ రెడీ చేసాను. ఇంకా ఇప్పుడు మా జైకి హనుమాన్జీది బొట్టు పెట్టేస్తున్నాను. బొట్టు పెట్టిన తర్వాత ఇంకా యూనిఫామ్ వేసుకొని ఈరోజే కదా మా జై ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి మా జై చేతితోని దేవుడి దగ్గర ప్రసాదం పెట్టించాలనుకున్నాను. అందుకే అని మార్నింగే ప్రసాదం చేసాను ఫస్ట్ నేను. ఇంకా మా చెట్లోని ఈరోజు ఫ్లవర్ కూడా అయింది. సో ఆ ఫ్లవర్ ఇంకా ప్రసాదం దేవుడి దగ్గర అయితే మా జై చేతితోని పెట్టించి ఇంకా వాడికైతే బాగా దండం పెట్టుకోమని అయితే చెప్పాను. మా జైకి పూజ చేయడం అంటే చాలా ఇష్టం. సో డైలీ పూజ అయితే చేస్తాడు. ఇంకా మా జైకి ఈరోజు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మా జైకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏంటంటే రోటీ అయితే చాలా ఇష్టంగా తింటాడు అన్ని బ్రేక్ఫాస్ట్ కంట. సో అందుకే అని బ్రేక్ఫాస్ట్లోని ఈరోజు రోటీయే చేసాను జై కోసం ఇంకా మా కోసం కూడా. ఒక సైడ్ రోటీ చేస్తూ ఇంకొక సైడ్ పాలు వేడి చేయడానికి పెట్టేశాను. సో పాలు వేడైన తర్వాత మా జైకి పాలు రోటీ పెట్టేస్తాను. మా జై కర్రీ రోటీ కూడా తింటాడు. బట్ మా జైకి కర్రీ రోటీ కంటే ఎక్కువ బేగా ఫాస్ట్గా తినేసింది బ్రేక్ఫాస్ట్ అంటే పాలు రోటీ అయితే చాలా ఫాస్ట్గా తినేస్తాడు. ఇంకా మార్నింగ్ టైం అనేసి ఇంకా నేను కూడా సింపుల్గా పాలు రోటీయే బ్రేక్ఫాస్ట్ మా జైకి పెడుతున్నాను ఈరోజు. ఇంకా రోటీకి చిన్న చిన్న పీసెస్ చేసి వేడి చేసిన పాలకి రోటీలను వేస్తాను. సో ఇవి చల్లారిన వరకు అప్పటి వరకు నేను మా జైకి టిఫిన్ బాక్స్ ప్యాక్ చేసేస్తాను. సో టిఫిన్లో నేను మా జైకి బిస్కెట్స్ పెడుతున్నాను. ఎందుకంటే టీచర్స్ అన్నారు ఏదైనా డ్రైగా ఉన్న ఐటమ్సే ఇవ్వమన్నారు. సో అందుకే నేను బిస్కెట్స్ పెట్టేశాను. ఇంకా 1 ముడుకు కూడా పెట్టాను. ముడుకు అయితే మా జైకి చాలా ఇష్టం. బట్ కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, సో అందుకే అని నేను ఇవన్నీ పెట్టాను ముడుకు అయితే. ఇంకా అప్పుడు నేను వాటర్ బాటిల్ కోసం కొంచెం వేడి నీళ్ళు కూడా పెట్టాను. వాటర్ బాటిల్కి వేడి నీళ్ళతోని వాష్ చేసిన తర్వాత ఇంకా వాటర్ వేసేయచ్చు. ఇంకొక 1 అవర్ టైం ఉంది స్కూల్కి. సో నేను ఈజీగా అయితే మా జైకి బ్రేక్ఫాస్ట్ పెట్టియచ్చు. మా జై ఒక 20 మినిట్స్లోనైతే బ్రేక్ఫాస్ట్ తినేస్తాడు. నేను నా స్కూల్ డేస్ ఇంకా కాలేజ్ టైంలోనే అయితే మార్నింగ్ 3:30 ఆ టైంకి అయితే లెగిసేదాన్ని. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అయితే ఏదైనా ఫెస్టివల్స్ టైం అప్పుడే మార్నింగ్ బేగా లేగాలనేసి అప్పుడు లెగిసేదాన్ని. కానీ ఇంకా అప్పుడైతే మా జై కోసం ఇంకా నా డ్యూటీ అయితే స్టార్ట్ అయిపోయింది అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ బేగా లేవాలనేసి ఇంకా ఇంకొక సైడ్ అయితే మా అవి కోసము టీ కూడా పెట్టేసాను. ఇంకా కర్రీ కూడా చేసేస్తున్నాను రోటీతోని, పొటాటోది కర్రీ. మా జైకి బ్రేక్ఫాస్ట్ పెట్టిన వరకు మా అవి కూడా రెడీ అయిపోతారు ఇంకా ఆఫీస్కి. తను జైకి స్కూల్లో డైరెక్ట్గా డ్రాప్ చేసిన తర్వాత తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా నేను కూడా మా జైకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను. మా జైకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలంటే చాలా పెద్ద టాస్క్ గైస్. చూస్తున్నారు కదా మా జై ఎలా చేస్తున్నాడో బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అందుకే అని ఎక్కువ టైం పడుతుంది మా జైకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలంటే. మా జై పాలు రోటీ అయితే ఇష్టంగా తింటాడు. ఇడ్లీ కూడా పర్వాలేదు ఏదో ఒకలాగా తింటాడు. కానీ దోశ అవన్నీ అయితే మా జైకి అసలు ఇష్టం ఉండదు. సో అందుకే అని మా జైకి పాలు రోటీ ఎక్కువగా ఇష్టం అనేసి నేను మా జైకి పాలు రోటీ పెట్టాను. ఇంకా మా హబీ కోసం కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. ఇంకా అప్పుడు మా జైది బ్యాగ్ ప్యాక్ చేసేస్తున్నాను ఇప్పుడు.
మా జైకి బ్రేక్ఫాస్ట్ తినిపించాలంటే ఒక 20 మినిట్స్ పడుతుంది అనుకున్నాను, కానీ ఈరోజు మా జై 10 మినిట్స్లోనే బ్రేక్ఫాస్ట్ చేసాడు. మా హబీకి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. బట్ తను అంటున్నారు ఇంత మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేయలేను, సో అందుకే తను అన్నారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం టైం దొరికితే వచ్చేసి అప్పుడు చేస్తాను బ్రేక్ఫాస్ట్ అనేసి. ఇంకా అప్పుడు మా జైది బ్యాగ్ ప్యాక్ అయిపోయింది. ఇంకా అప్పుడు మా జైకి షూస్ కూడా వేసేస్తున్నాను. మా జై వల్ల నేను మా హబీ డిసిప్లిన్లో వచ్చేసేమో అనిపిస్తుంది. ఈ ఇంట్లోనూ కూడా పేరెంట్స్ వల్ల కిడ్స్ డిసిప్లిన్లో వస్తారు, కానీ మా ఇంట్లోనైతే అంతా అపోజిట్ జరుగుతుంది. మా జై స్కూల్ యూనిఫామ్లోనైతే చాలా బాగున్నాడు. మా జై స్కూల్కి వెళ్తున్నాడు అనేసి అయితే చాలా హ్యాపీగా ఉంది. బట్ ఏంటో తెలియదు, చాలా ఎమోషనల్ కూడా అవుతున్నాను. నేను మా హబీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నా మ్యాక్సిమం టైం అంతా మా జైతోనే స్పెండ్ చేస్తాను. మా జై ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు అనేసి నేను కూడా వెళ్తాను అనుకున్నాను జైకి స్కూల్కి వదలడానికి. బట్ మా హబీకి ఆఫీస్లో కొంచెం వర్క్ ఉన్న వల్ల తను ఇంకా జైకి స్కూల్లో డైరెక్ట్గా డ్రాప్ చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతారు అనేసి తను అన్నారు. జైకి తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు నీకు తీసుకొని వెళ్తాననేసి. ఇంకా వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ దగ్గర మా హబీ జైకి పిక్ క్లిక్ చేశారు స్కూల్కి వెళ్ళిన తర్వాత. ఇంకా నేను కూడా అప్పుడు రెడీ అయిపోయాను మా జైకి స్కూల్ నుంచి తీసుకొని రావడానికి. ఈ కుర్తీ ఎలా ఉంది, చాలా బాగుంది కదా. ఈ కుర్తీ తీసుకొని 4 మంత్ అయిపోయింది, బట్ ఈ రోజే వేసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది. ఇంకా అప్పుడు మా జై వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాను మా జైకి స్కూల్ నుంచి తీసుకొని రావడానికి. ఇది మా జై వాళ్ళ స్కూల్ బ్యాక్ సైడ్. సో ఇక్కడ హై స్కూల్ ఇంకా ప్లే గ్రౌండ్స్ అవన్నీ ఇటు సైడే ఉంటుంది. మా జై వాళ్ళది అయితే మెయిన్ రోడ్ సైడ్లోని. సో ఇక్కడ గేట్ క్లోజ్ ఉంది, ఇంకొక గేట్ ఉంది కదా, సో అది మా జై వాళ్ళ క్లాస్కి చాలా దగ్గర. బట్ ఈ గేట్ కూడా క్లోజ్ అయింది, సో అందుకే అని ఇంకా ఫ్రంట్ గేట్కి వెళ్ళిపోతున్నాము. ఈరోజు మా జై స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకైతే ఇంట్లోని ఈరోజు టైం అసలు అవ్వట్లేదేమో అలా అనిపిస్తుండాలి. ఎందుకంటే జై ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఈరోజైతే నాకు ఇల్లంతా చాలా ఖాళీగా ఉండాలి. ఈరోజు ఇంట్లోని టాయ్స్ కూడా నేను పెట్టిన ప్లేస్లోనే ఉన్నాయి. ఇంకా మా జైవాల్ క్లాస్ అయితే ఫస్ట్ ఫ్లోర్లోని. సో మేము వచ్చేసాము. జైవాల్ క్లాస్ టీచర్ అలా మ్యామ్. మా జై అయితే బయటకి వచ్చిన వెంటనే నాకు చెప్తుండాలి వాళ్ళ క్లాస్లోని కొన్ని స్టూడెంట్స్ అయితే ఏడుస్తుండాలి, మమ్మీ కావాలి, డాడీ కావాలి. మా జై వాళ్ళ క్లాస్మేట్స్ కోసము చెప్తుండాలి నాకు బయటకు వచ్చిన వెంటనే. బట్ మా జై అయితే అసలు ఏడవలేదు. ఫస్ట్ డే వెళ్ళిన రోజు కూడా చాలా హ్యాపీగా నవ్వుతూ ఇంకా వాళ్ళ క్లాస్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా ఈ రోజు కూడా ఇంకా అప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే మా జై వాడి షూస్ వాడి తీసుకున్నాడు. ఇంకా షూస్లోని సాక్స్ తీసి కూడా షూస్లోని పెట్టేసాడు. ఇంకా తర్వాత ఈ షూస్ తీసుకొని వెళ్ళేసి బయట కబోర్డ్లను పెట్టేసి ఇంకా వచ్చేసి కాలు కూడా కడిగేసుకుంటుండాలి. మా జైలో ఉన్న గుడ్ హ్యాబిట్స్. ఇంకా ఈరోజైతే మా జైయే లెగిసిపోయాడు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలనేసి. ఇంకా అప్పుడు లాన్కి వచ్చిన వెంటనే బ్యాగ్ నుంచి వాడి టిఫిన్ బాక్స్ ఇంకా వాటర్ బాటిల్ కూడా తీసి కిచెన్లో పెట్టేసాడు. గైస్ మీకు మా బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ గైస్.